మగాడు బడుగు బలహీన వర్గాల వారిని, పేదవారిని, మహిళల్ని అందరినీ ఆదుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వారి వెనుక నాలాంటి వ్యక్తులు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. కాబట్టి నేను ఇంతవరకు చాలా సమయాన్ని అర్హత లేని వ్యక్తుల పార్టీలో ఉండి నా టైం కూడా నేను వృధా చేసుకోవడం జరిగింది. ఇక నుంచైనా నా మిగిలిన సమయాన్ని నేను ఎంతవరకు అయితే నేను రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడగలను, నా వయసు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ ఏమీ ఆశించకుండా పార్టీలో కానీ ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ ఇంకో టిక్కెట్లు కానీ ఏమీ ఆశించకుండా అన్కండిషనల్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. అలాగే వారు ఎంతో ఆదరంగా నన్ను స్వాగతించి వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ పేద ప్రజలకి నా వంతుగా వారికి నా వంతుగా వృతాభక్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రయాణం చేయడానికి నేను ఈ రోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా జిల్లాలో మా 2 జిల్లాల యొక్క కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని పెద్దలు వారిని కూడా వారి సమయం తీసుకుని వారిని కూడా కలిసి వారి యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క సలహాలతోటి కూడా నేను ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, అలా మా పాలకొల్లు ఇన్ఛార్జ్ గారిని అందరినీ కూడా అక్కడ ఉన్న అందరు స్థానిక నాయకులు అందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారిని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి వెనుక వారితో పాటు నడుచుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను.